ఒరే పుల్రాజు, ఇంకొక్క క్షణం ఆలస్యం చేసినా ఆ వీరనారాయణ చేతిలో నా చావు చూస్తారా? అలా జరగకూడదంటే వెంటనే వెళ్ళి ఆ లాయర్ గారిని నేసేయ్. హలో చిట్టమ్మా. హలో బాబాయ్, బాబాయ్ ఎక్కడున్నారా? ఎందుకమ్మా? హలో కోటిగా నిన్ను సిలిండర్ పగలగొట్టా, ఎందుకు పగలగొట్టా చెప్పరా? హలో చిట్టమ్మా. హలో ఎవర్రా? చిట్టేమమ్మా. ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో. హలో బాబాయ్ అంది, ఈలోపు ఫోన్ కట్ అయిపోయింది. ఏదైనా పనుండి చేసిందేమో, తర్వాత చేయొచ్చులే. అసలు మేము వచ్చిందే నేను ఫోన్ చేయకుండా ఆపటానికి. ఎవరా లాయర్గా భూమి మీద నీకు నూకలు లేవట్రు? నాకు పాడి కావాలి, నన్ను బూడిది చేయండి. ఓ తెగ బాధపడిపోతున్నావు. అంతకు ముందు కూడా మీరే నన్ను చంపాలనుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను చంపాలనే వచ్చారు. కానీ మీ కోరిక నెరవేరదురా. నేను చచ్చేలోగా ఆ వీరనారాయణ గారికి నిజం చెప్పే చచ్చిపోతాను. ఊరే దరిద్రులారా, మేమే తప్పు చేయలేదని చెప్పడానికి మాకు మిగిలిన ఏకైక సాధ్యంరా ఆయన. ఆయన్ని చంపాలనుకుంటే ముందు మా ముగ్గురిని చంపో. ఓకే, మీరు మరీ అంతగా ముచ్చట పడిపోతుంటే కాదనేది ఏముంది? మొత్తం నలుగురిని కలిపి వేసి పారేస్తా. ఒరే కోటిగా వేసి పారేరా. వేసేరా, వేసేయ్. మీకేం అవ్వలేదు కదా? మాకేం కాలేదు గాని ముందు అలా ఆయన్ని కాపాడమ్మా. అలాగే నాన్న. వెళ్ళు. ఆగండి దొంగ సచ్చినోళ్ళారా. వచ్చి బాబాయ్, బాబాయ్ చెప్తున్నాడు. అమ్మ నాన్నని దాపెట్టేయాలి. నాన్న, అమ్మ వీరున్నాను బాబాయ్ చెప్తున్నాడు. మీ లోపలికి దాకండి. పదండి 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 పదండి. అవతారం, ఆ వీరనారాయణ వచ్చే సమయానికి ఆ లాయర్ గడు పారిపోయాడు. అది చాలు. లేకపోతే వీరనారాయణ చేతిలో నాకు మూడుండేది. పదరా పదరా. బాబాయ్, నానమ్మ వచ్చేసారా? చిట్టమ్మా, ఫోన్ చేసి కట్ చేసావేంటి? లేదు బాబాయ్, అంటే మీరు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. అదే ఎక్కడి దాకా వచ్చారో తెలుసుకుందాం అని ఫోన్ చేశాను. అలాగా, సరే పద. రండి. రామ్మా. నమస్కారం చిన్నబాబు గారు. నమస్తే చిన్నబాబు గారు. నమస్తే కాంతమ్మా. యాక్చువల్గా కుదరలేదు, కానీ నువ్వు మరీ మరీ చెప్పావు కాబట్టి వచ్చాం. మీరు రావడమే మా అదృష్టం. అమ్మా నమస్కారం. నమస్తే కాంతమ్మా. బాగా మారిపోయావే. పైగా ఈ కాకినాడకి కార్పొరేటర్ కూడా అయ్యావటగా? అవునమ్మా, ఏదో అంత తమ ఆశీర్వాదం అమ్మా. నా ఆశీర్వాదం ఏముంది లేవే, అంతా ఆ దేవుడి ఆశీర్వాదం. ఒస్సే ముసల్దానా,
అప్పుడంటే నీ ఇంట్లో పని చేశాను కాబట్టి ఒసే గిసే అన్నావు. ఇప్పుడు నేను కార్పొరేటర్ అయ్యాక కూడా ఏవే గీవే అని పిలుస్తావే? నీ గోరోజునో ఏమాత్రం తగ్గలేదే. రండమ్మా, రండి. ఆ, పద. అమ్మా నాన్న, నేను చెప్పే వరకు ఇద్దరు ఈ గద్దాటి బయటికి రావద్దు. అట్టాగి తల్లి. అచ్చో అమ్మా, బాబాయ్ ఎత్తున్న విషయం నాకు తెలుసుంటే మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను చెప్పండి. అదేటమ్మా, ఆ ఎర్నారాయణ వస్తున్న విషయం నీకు కూడా తెలీదా? తెలీదు నాన్న, నాకు తెలిసి మా కాంతమత్తే ఈ పుట్టినరోజు ఫంక్షన్ కి పిలుచుంటది. అట్టాగా? ఇప్పుడు మన కొంప మునిగిపోతాది కదమ్మా. ఏటైంది నాన్న? ఆ ఎర్నారాయణ గారు ఉండగా మేమిద్దరం నలుగురిలోకి రాలేమమ్మా. కాంతమ్ముండి మీ అమ్మా నాన్న వచ్చినారు కదా, ఎందుకు నలుగురిలోకి రావట్లేదంటే నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుందమ్మా. అప్పుడు ఏటి జరుగుద్దో ఏమైపోద్దో అని భయంగా ఉందమ్మా. మీరేటి భయపడకండి నాన్న, నేను ప్రాణాలతో ఉండగా ఆ వీరనారాయణ బాబాయ్ నీడ కూడా మీ మీద పడదు, ఈ చిట్టమ్మ పండివది కూడా. సరే సరే, నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, సరేనా? నేను వెళ్తాను. రండమ్మా, రండమ్మా, రండి బాబు గారు. కాంతమ్మా, అమ్మా. ఏమో అనుకున్నానే, ఇల్లు బాగానే కట్టావు. అంతా తమరి ఆశీర్వాదం అమ్మగారు. నాదేముందిలేవే, అంతా ఆ దేవుడి దయ. ఒకరోజు మా ఇంట్లో పని మనుషులుగా వచ్చారు, ఈ రోజు 10 మంది పని మనుషులకి అన్నం పెడుతున్నారు. అది చాలే. ఒసే ముసల్దానా, మాటకి ముందొకసారి ఓసాయి, మాటకి తర్వాత ఒకసారి ఓసాయి అనకే, నాకెక్కడో మండిపోతుంది. అమ్మా, కాంతం ఇప్పుడు కార్పొరేటర్ అమ్మా, ఏమే అని పిలవకమ్మా, బాగోదు. ఓ, తప్పుగా అనుకో కాంతమ్మా. పర్వాలేదమ్మా, మీరు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. చూసావా వీరనారాయణ, అది కాంతమ్మ అంటే. కాంతమ్మ, ఏది ఏమైనా నువ్వు మారలేదే. ఆనాడు పని మనిషిగా ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావే. మళ్ళీ అనేసింది. ఇంత బతుకు బతికి నీతో అస్సై ఓసై అని పిలిపించుకునే కర్మ పట్టిందే నాకు. రండి బాబు గారు, రండమ్మా, కూర్చోండి. బాబాయ్, మీరేం తీసుకుంటారా? చిట్టి, ఇంటికొచ్చిన అతిథుల్ని ఏం తీసుకుంటారని అడగకూడదమ్మా. వాళ్ళ అలవాట్లేంటో తెలుసుకుని అర్థం చేసుకుని మనమే ఇవ్వాలి. చిన్నబాబు గారికి అమ్మగారికి కాఫీ అంటే పంచప్రాణాలు. నేను తెప్పిస్తాను చూడు. ఏ లతా, లతా, కాఫీ తీసుకురా. అలాగే. అమ్మా చిట్టమ్మా, మీ అమ్మా నాన్న కాశీ నుంచి వచ్చారా? కాశీ నుంచి రావడం ఏంటి? నీకు తెలీదు కదూ, చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్న కాశీ వెళ్లారంట. దాని గురించే అడుగుతున్నాను. ఆహా, పర్వాలేదు చిట్టి. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల్ని కాశీకి వెళ్లారని చెప్పి ఈ ముసల్దాన్ని వీరనారాయణ్ణి బాగానే నమ్మించావు. ఇప్పుడు అడ్డంగా దొరికావే. ఇదే ఇంట్లో వీరనారాయణ ఉన్నాడు, ఇదే ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారు. ఈ అవకాశాన్ని వాడుకొని నీతో ఎలా ఆడుకుంటానో చూడు. లత, ఇవ్వమ్మా. అలాగే అమ్మగారు. అయ్యో, లత, అమ్మ లత, లే. వసే లత, లేమ్మా,
దెబ్బ తగిలిందా? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావే? ఇంటికొచ్చిన అతిథుల మీద కాఫీ పోస్తావా? కాంతమ్మా, ఆవేశపడకు. పాపం అమ్మాయి కావాలని పడేలేదుగా, కాలు జారి పడేసింది. తనకి దెబ్బలు తగిలే. ఈ మాత్రం దానికి తన మీద చేయి చేసుకోకపోతే ఏమవుతుంది? అవును కాంతమ్మా, ఈ పిల్లని చూస్తుంటే 18 ఏళ్ల క్రితం మేం పోగొట్టుకున్న మా చిన్న మనవరాలే గుర్తొస్తోంది. తనే గనక మా దగ్గరుండుంటే అచ్చం ఇలాగే ఉండేదేమో, లేదా ఈ వయసులో ఉండేదేమో. మీ ప్రేమలు అభిమానాలు తగలడా? నీ చిన్న మనవరాల్ని ఇలా చూడగానే అలా నీ మనసు కదిలిపోయిందేంటే? అసలు ఎలా గుర్తించావే? అమలత, దెబ్బలేమని తగిలాయా? లేదక్కా. ఇంకా దున్నపోతలా చూస్తావేంటే? ఆ కాఫీ మొత్తం తుడు, వెళ్ళు. అమ్మగారు, అలా మొహం చూస్తావేంటి? క్లీన్ చెయ్యి, వెళ్ళు. అమ్మా, కూర్చోండి కూర్చోండి. లత, ఇది తీసుకెళ్ళా. నేను తొడతాలే, వెళ్ళు. ఏయ్, తొడో మంది నేల మీద కాదు. చిన్నబాబు గారి మొహం మీద పడ్డ కాఫీని, అమ్మగారి మొహం మీద పడ్డ కాఫీని తుడువు. అమ్మా చిట్టమ్మా, ఆ భగవంతుడు మాకు ఓపికిచ్చాడమ్మా. మా మొహం మీద పడ్డ కాఫీని తుడుచుకోలేనంత అసమర్థులం కాదమ్మా. నేను తుడుచుకుంటాంలే. కింద పడ్డ కాఫీ సంగతి చూడండి. ఇంకా చూస్తావేంటే? నేల మీద పడ్డ కాఫీని తుడువు. లత, పర్లేదురా, నీకెందుకమ్మ శ్రమ? నేను తొడతాను కదా, నువ్వు వెళ్ళు. అక్క, నీకెందుకక్క శ్రమ? నేనున్నాను కదా, నేను తుడుస్తాను. సెల్లి, నేను తొడతాను కదా, నేను తొడుస్తాను, నువ్వు వెళ్ళు. వీరనారాయణ, అమ్మా, ఆ ఇద్దరిని చూడు. అదే చూస్తున్నానమ్మా. ఆ చిట్టెమ్మ నా పెద్ద మనవరాల్లాగా, ఆ లత నా చిన్న మనవరాల్లాగా కనిపించట్లేదా? నాకు అచ్చం అలాగే కనపడుతున్నారమ్మా. పరమేశ్వర, నా బిడ్డలు బతికుండి ఇలాగే ఓ ఇంట్లో పనివాళ్లలా ఉండుంటే అది చూసి నా గుండె ఆగిపోయి ఉండేది కదా స్వామి. అవునమ్మా, నా అన్న పిల్లలే ఇలాంటి దుస్థితిలో ఉంటే అది చూడడం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలు. సరే పద.
అయ్యో పరమేశ్వర, నా మనవరాళ్లకు మాత్రం ఇలాంటి దుస్థితి తీసుకురాకు స్వామి. వాళ్ళెక్కడున్నా చల్లగా వాళ్ళని కాపాడు. దేవుడా, జమీందారీ వంశంలో పుట్టిన బిడ్డల్ని ఇలాంటి దుస్థితికి మాత్రం తీసుకురావద్దు స్వామి. మా అన్న బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తుడవడం అయిపోయిందా? అయిపోయింది అమ్మగారు. అయితే వెళ్ళి ఇంకో 2 కాఫీలు తీసుకురా. వెళ్ళు. ఏంటి చిట్టమ్మా, మీ అమ్మా నాన్నలు అంతా క్షేమంగా ఉన్నారా? అత్త, మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. దయచేసి మా అమ్మ నాన్నలు వచ్చిన విషయం మాత్రం బాబాయ్ వాళ్ళకి చెప్పొద్దు ప్లీజ్. ఓకే చిట్టమ్మా, అయినా ఎంతైనా నువ్వు నా కోడలివి. మీ అమ్మా నాన్నలు నా ఇంట్లో ఉన్నారన్న నిజం వీరనారాయణకి చెప్పకుండా ఉండాలంటే నువ్వొక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పు కంతమంతా, మా అమ్మ నాన్నల కోసం నువ్వేం చెప్తే చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. చెప్పు. మీ ప్రాణం ఎవడికి కావాలి? బోడి ప్రాణం ఉంది కదా, మీ గారాల చెల్లి. ఆ లతని పులిరాజుకిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకో. మీ అమ్మా నాన్నల గురించి ఆ వీరనారాయణకి చెప్పకుండా ఉంటాను. ఒప్పుకోలేదనుకో, ఇప్పుడే చెప్పేస్తా. కాంతమ్మత్త, నా స్వార్థం కోసం లత జీవితాన్ని నేను నాశనం చేయలేను. మా అమ్మ నాన్నల్ని ఎట్ట కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అప్పు రాజుగాడికిచ్చి పెళ్లి చేయటానికి మాత్రం నేను ఒప్పుకోనా. అచ్చా, అలాగా? సరే చూద్దాం. వీరనారాయణ గారు, మీకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి కాంతమ్మాతే? భగవంతుడా, ఇలా ఎరికించవేటి స్వామి. మా అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలంటే లత జీవితం నాశనం అయిపోతుంది. లత జీవితం కాపాడుకోవాలంటే మా అమ్మ నాన్న దూరం అయిపోతారు. వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. ఎవరిని పోగొట్టుకోలేను, ఎవరిని కాపాడుకోలేను. ఎలాంటి దుస్థితికి తీసుకొచ్చావేటి స్వామి? ఏం లేదు వీరనారాయణ గారు, ఆ చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. ఏమ్మా చిట్టి, మీ అమ్మా నాన్న ఇక్కడికొచ్చారా? అంటే వచ్చానమ్మా. మరి మాకు పరిచయం చేయలేదంటమ్మా? అంటే ఈ ఫంక్షన్ కి సంబంధించిన వంట పనులు చూస్తున్నారా? ఓ వీరనారాయణ, వెళ్ళి చూద్దామా? వస్తారు కదమ్మా, అప్పుడు చూడొచ్చులే. లేదు లేదు, నేనిప్పుడే చూడాలి. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో మా అమ్మ నాన్న వీరనారాయణ బాబాయ్కి సిక్కడం ఖాయం. చిట్టమ్మా, ఇప్పటికైనా నీకు చివరి అవకాశం ఇస్తున్నా. లతని పులిరాజుకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకో. వీళ్ళిద్దరినీ ఇక్కడే ఆపుతాను. లేదంటే నీ కళ్ళతో నువ్వే మీ అమ్మా నాన్నల చావు చూడాల్సొస్తుంది. కొంతమొత్తం నేను బతకడం కోసం ఇంకొకరి బతుకు నాశనం చేయలేను.
నా స్వార్థం కోసం ఓ అమాయకురాలి జీవితం బలి పశువుగా మార్చలేను. నీకు సీతనింది నువ్వు చేసుకో, కానీ మా అమ్మ నాన్నల్ని మాత్రం నేను కాపాడుకుంటాను. వంటలెక్కడ జరుగుతున్నాయి కాంతమ్మ? ఇంకెక్కడ జరుగుతాయి చిన్నబాబు గారు? మా కిచెన్లోనే జరుగుతున్నాయి. రండి చూపిస్తాను, రండి.